రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఒక భార్యాభర్త ఇద్దరిది కూడా విశాఖపట్నమే. అయితే ఇద్దరు విశాఖపట్నంలో లేరు. ఆమెమో ఢిల్లీలో ఉంటది, అతనేమో పూణేలో ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఢిల్లీలో రెగ్యులర్ గా కలుస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఢిల్లీలో ఉంటది. ఆమె వాళ్ళ ఫ్యామిలీతోనే అక్కడ ఉంటుంది అనమాట. ఢిల్లీలో అత్తగారింట్లోనే ఉంటది అమ్మాయి గురుగ్రామ్ లో ఐటీ జాబ్ చేస్తుంది. యాక్చువల్ గా పెళ్లి కాక ముందు వరకు హైదరాబాద్ లో జాబ్ చేసేది. సో అసలు ఈమె ఎందుకు మిస్టీరియస్ గా చనిపోయింది, ఈమెది ప్రమాదవశాత్తు మరణమా లేకపోతే హత్య, ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. సో ఇది యాక్చువల్గా 15వ తేదీ అర్లీ మార్నింగ్ జరిగింది అనమాట ఈ సంఘటన. ఈ అమ్మాయి పేరు రాధా గాయత్రి, రాధా గాయత్రి, 27 సంవత్సరాలు. వీళ్ళ నాన్న సుధాకర్. సో ఈమెకి పెళ్లి సంబంధం కుదిరింది. విశాఖపట్నం నుంచి ఒక దుర్గా ప్రసాద్ అని వాళ్ళ కొడుకు సౌమ్య శ్రీచరణ్ అబ్బాయి పేరు. సో ఈ అబ్బాయి పూణేలో ఐటీ జాబ్ చేస్తాడు. సో ఇద్దరికి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 8న పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలోనే. సో పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అబ్బాయిది బర్త్డే ఉంది 15th 14th నైట్. సో బర్త్డే జరుపుకుందామని వాళ్ళిద్దరు కలిసి ముందు 13th రిషికేశ్ వెళ్ళారు. అక్కడ చూసుకొని 14th నైట్ అరౌండ్ 11:30కి ముస్సోరిలోని కియానా హోమ్ స్టే అంటారు. ముస్సోరి దనోల్తి రోడ్డులో ఉండే తృప్తిధర్ అంటారు ఆ ఏరియాని. తృప్తిధర్లో ఉండే కియానా హోమ్ స్టే, దాని పేరు బ్లిస్ అనమాట. ఆ హోమ్ స్టే పేరు బ్లిస్. ఆ బ్లిస్కి 11:30కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, క్రౌడ్ ఉండరు. సో అది మనకు బాగుంటుందని వీళ్ళిద్దరే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఇంకా 11:30కి వెళ్ళి అరౌండ్ 12కి వీళ్ళు మందు స్టార్ట్ చేశారు. ఇద్దరు మందు 3:30 వరకు తాగారు అనమాట. అర్లీ మార్నింగ్ 3:30. మధ్యలో 1:30కి ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొని ఈ అబ్బాయి వాళ్ళ నాన్న సుధాకర్కి పంపించారు కూడా నైట్. ఆ తర్వాత అర్లీ మార్నింగ్ అబ్బాయి లేచాడు. లేచి చూస్తే అమ్మాయి న్యూడ్గా బట్టలు లేకుండా యూరిన్ బ్లడ్ కలిసిపోయినాయి, దాంట్లో పడిపోయి ఉంది, స్పృహ తప్పి ఉంది. దాంతో ఈ అబ్బాయి గట్టిగా కేకలేసి హోమ్ స్టే నిర్వాహకులకి చెప్పాడు. వాళ్ళు డెహ్రాడూన్లో ఉండే పోలీసులకి ఫోన్ చేశారు, ముస్సోరి పోలీసులకి. సో ముస్సోరి పోలీసులు 108ని తీసుకొని వచ్చారు అక్కడికి. అంబులెన్స్లో ఒక ఫార్మసిస్ట్ ఉన్నాడు. ఫార్మసిస్ట్ వెళ్ళి ఈ అమ్మాయిని చెక్ చేశాడు. చెక్ చేసి ఈ అమ్మాయి డెడ్ అని డిక్లేర్ చేశాడు. దాని తర్వాత వాళ్ళు పోలీసులు ఈ డెడ్ బాడీని కరుణేషన్ హాస్పిటల్ డెహ్రాడూన్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టంకి ఇచ్చారు. ఈ అబ్బాయిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయిని, అక్కడ ఉన్న స్టాఫ్ని, అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి. ఇంకా వాళ్ళు టెక్నికల్ టీం వచ్చింది, సీసీటీవీలు తీసుకున్నారు. తర్వాత గదిలో ఉన్న బాటిల్స్, గ్లాసెస్, కొన్ని మందుల ప్యాకెట్లు, అట్లాగే వీళ్ళిద్దరూ దాని ఏమంటారు సెక్సువల్ టెంప్టేషన్ కోసం కొన్ని ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నట్టుగా ఖాళీ కవర్లు ఉన్నాయి. ఆ కవర్లను కూడా వాళ్ళు తీసుకున్నారు. సో దీన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఎక్స్టర్నల్ గాయాలు అయితే బాడీ మీద ఏమి లేవు. సో ఆమె ప్రధానంగా కారణాలు ఇప్పటి వరకు అయితే, అంటే ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. అవి వస్తే ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అయితే తెలియదు ఇప్పటికీ, బట్ మల్టిపుల్ రీజన్స్ చెప్తున్నారు. ఒకటి వీళ్ళు ఈమెకి లో బీపీ ఉంది, ఎప్పటి నుంచో లో బీపీ ఉంది. సో ఇది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఈ ముస్సోరి అనేది 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట. 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఇది హై ఆల్టిట్యూడ్, లో బీపీ, ఈమెకి పైగా ఆల్కహాల్, ఈ 3 కలిసి అఫెక్ట్ అయి ఉంటుంది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా. అంటే సిన్కోప్ అని ఒక పేరు పెట్టారు, అంటే ఫెయింట్ అయిపోతారంట. అలాగే హైపోటెన్షన్ వస్తుంది లో బీపీ ఉన్నప్పుడు, ఇవి కలిసినప్పుడు. అట్లాగే సీజర్స్ కూడా వచ్చిన, అంటే బట్టలు లేకపోవడం, పిట్లాగా వచ్చి బట్టలు చింపుకొని అలాగా కూడా అయిండే అవకాశం ఉంది. అట్లాగే కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అంటే వీళ్ళు
ఈ సెక్సువల్ టాబ్లెట్స్ వేసుకున్నారు కాబట్టి వయాగ్రా లాంటివి లోకల్